Alright guys, welcome back. Welcome back to Superbox. So today's video is about our new Bluetooth Bluetooth speaker. Actually నేను దీన్ని అసలు పర్చేస్ చేస్తాను కూడా అనుకోలే. కొత్త బ్లూటూత్ స్పీకర్ కొనుక్కునే ఇవాళ కాదు. ఇట్స్ బిన్ మోర్ దెన్ సో మెనీ డేస్. I don't know how many days it has been. బట్ దిస్ ఈస్ ద న్యూ స్పీకర్ దట్ ఐ బాట్. అంటే నా దగ్గర ఆల్రెడీ ఒక స్పీకర్, కంప్యూటర్తో ఒక స్పీకర్ ఉండే, బట్ స్టిల్ ఒక బ్లూటూత్ స్పీకర్ ఉంటే కనెక్షన్ చేసినప్పుడు ఆక్స్ కేబుల్కే కాకుండా ఫోన్కి ఎప్పుడు పడితే అప్పుడు కనెక్ట్ అవ్వడానికి. ఇప్పుడు నార్మల్గా నా దగ్గర ఉన్న స్పీకర్ మాత్రం ఇట్స్ లైక్ అది ఓన్లీ కంప్యూటర్కి ఆర్ఎల్స్ ప్లే స్టేషన్కే పనికొస్తుంది, మిగతా వాటికి రాదు. సో అట్లాంటప్పుడు లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్లో ఏదైనా వినాలనుకుంటున్నా సడన్గా, అప్పుడు ఐ నీడ్ అ బ్లూటూత్ స్పీకర్. అఫ్ కోర్స్ హెడ్సెట్ ఉంటుంది, బట్ సమ్టైమ్స్ స్పీకర్ ఈజ్ వై రిలయబుల్ అంటే ఇప్పుడు ఏదైనా ఎడిటింగ్ చేసిన ప్రతిసారి ఊకే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కూడా మనం ఎడిటింగ్ చేయలేం. సమ్టైమ్స్ వీ ఆల్సో నీడ్ ఎ స్పీకర్లో మనం కనెక్ట్ చేసుకొని పెట్టుకున్నప్పుడు మనం ఎడిట్ చేసేటప్పుడు సౌండ్ అవుట్పుట్ ఎట్లా వస్తుంది, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మన బ్లూటూత్ హెడ్సెటో లేదా బ్లూటూత్ ఇయర్ బడ్స్ పవర్ అయిపోయింది. సో అట్లాంటప్పుడు దిస్ వన్ కమ్స్ ఇన్ హ్యాండీ. ఇది పిక్చర్లోకి వస్తుంది. సో ఇదేంటంటే దీనికి యాజ్ యూ కుడ్ సీ ద బిల్డ్ క్వాలిటీ మాత్రం దీనికి చాలా అద్భుతంగా ఉంది. లైక్ ఈ డిజైన్ దిస్ థింగ్ ఇది చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది యాక్చువల్గా. సో అసలు రీజన్ దీన్ని కొనుక్కోవడానికి ఏంటంటే ఈ మన ఎడిటింగ్ వాటి పర్పస్కే కాకుండా ఫోన్ కూడా కనెక్ట్ అవ్వాలని కొనుక్కున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం స్పీకర్ నాకు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేట్ నైట్స్ ఐమ్ వాచింగ్ సంథింగ్ ఆర్ ఎల్స్ యానిమీ ఆర్ సంథింగ్, లేదా ఆడియో ఎట్లా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర హైపర్-ఎక్స్ది గేమింగ్ పీసీ హెడ్సెట్ది ఒకటి ఉంది, అది వైర్డ్ హెడ్సెట్. అది పెట్టుకున్నా కూడా లైక్ హెడ్సెట్ పెట్టుకున్నా కూడా ఇది ఇచ్చినంతలో 10% కూడా సౌండ్ ఇవ్వట్లేదు. అది అంత చాలా తక్కువ ఉంది. ఎస్, ఇట్ ఈస్ ఎ హెడ్సెట్ అండ్ ఇట్ ఈస్ ఎ స్పీకర్ అని కాదనను, బట్ ఆ హెడ్సెట్లో కూడా సౌండ్ చాలా తక్కువ వస్తుంది. సో ప్రతిసారి నేను ఐదర్ నా OnePlus నెక్ బ్యాండో లేకపోతే ఏదైనా కనెక్ట్ చేసుకోవాలి. సో యాజ్ యూ న్యూ ఇప్పుడు గేమింగ్ పీసీస్కి బ్లూటూత్ కనెక్ట్ చేసి నేను వాడిన అనుకో, ఆ ఇన్పుట్ ల్యాగ్ లేకపోతే ఆడియో ల్యాగ్ అనేది చాలా వస్తుంది. అండ్ ఇప్పుడు నా చుట్టుపక్కల 2 iPhones, 2 iPads, ఒక ల్యాప్టాప్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డివైజెస్ ఉంటాయి కాబట్టి ఒక స్టీమ్ డెక్ ఇట్లాంటివి రకరకాల డివైజెస్ అన్నిటికీ బ్లూటూత్ ఎనేబుల్ ఉంటుంది. సో ఏమవుతుందంటే ఆ బ్లూటూత్ మధ్యలో ఈ బ్లూటూత్ని వాడినప్పుడు కొంచెం ఆడియో ల్యాగ్ ఇష్యూస్, స్టటర్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మేక్ నోట్, మ్యాక్సిమం ఎప్పుడైనా మీరు ఒక బ్లూటూత్ది వాడుతున్నారనుకో మీ చుట్టుపక్కల ఉన్న డివైజెస్ కూడా బ్లూటూత్ ఆఫ్ చేయండి, లేకపోతే ఆడియో ఇన్పుట్ ల్యాగ్ అనేది వస్తుంది. అఫ్ కోర్స్ నాకు లేట్ నైట్ నేను వాడుతున్నప్పుడు ఐఎమ్ గెటింగ్ దట్ ఇన్పుట్ ల్యాగ్. సో ఇంకా సరేలే మనం కూడా ఏం చేయగలమని చెప్పేసి అనుకుంటా. బట్ సరే అదంతా పక్కన పెట్టేసేయండి. సో దెన్ తీసుకున్న నాకు ఇది నేను ఎలా తీసుకున్నా అంటే ఐ బాట్ దిస్ ఆన్ అమెజాన్ కాదు, బ్లింకిట్లో. అంటే నాకు క్విక్గా కావాలి, లైక్ ఇప్పుడే డెలివరీ కావాలని చెప్పి ఐ బాట్ దిస్ స్పీకర్. ఈ స్పీకర్ దగ్గర 1,700 రూపీస్ పడింది నాకు. బట్ ఇట్ సీమ్స్ లైక్ ఎ గుడ్ చాయిస్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నాకు ఎందుకు నేను ఇది తీసుకోవడానికి ఏంటంటే దీనికి 10 hours బ్యాటరీ లైఫ్ ఉంది. అండ్ ఆల్సో దీన్ని పిక్ చేయడానికి అసలైన రీజన్, నార్మల్ అండ్ బ్లూటూత్ స్పీకర్ తీసుకోవచ్చు, దిస్ వన్. ఇప్పుడు పవర్ ఆన్ చేశాను అనుకో, ఈ ఆర్జీబీ లైట్ కోసమే నేను దీన్ని ఆర్డర్ చేయడం జరిగింది. బికాజ్ ఈ ఆర్జీబీ లైట్ మనకి చాలా యూజ్ వస్తుంది. లైక్ ఫర్ సిచ్యువేషన్స్ లైక్ వెన్ నైట్ ఉన్నప్పుడు మ్యూజిక్ని కొంచెం ఎన్హాన్స్డ్గా వినాలనుకున్నప్పుడు, లేదా చాలామందికి ఆర్జీబీ లైటింగ్ అనేది ఒక పిచ్ ఉన్నప్పుడు, అలాంటి వాళ్ళ కోసం ఇది. అండ్ దీంట్లో నేను మొన్నటి వరకు ఫీల్ అయినా, అరే ఆర్జీబీ లైట్ ఆఫ్ చేయడానికి ఉండదని. మళ్ళీ ఇక్కడ ఒక మోడ్ బటన్ ఉంది, దీన్ని మళ్ళీ ఒకసారి హోల్డ్ చేసి పట్టుకుంటే కథం, ఇట్స్ ఆఫ్. అండ్ అది నాకు ఇందులో చాలా నచ్చింది. లైక్ లేట్ నైట్స్ ఎప్పుడైనా స్పీకర్ మనది ఆన్ ఉందా ఆన్ లేదా అని తెలుసుకోవడానికి కూడా మనకి ఇది అనేది హెల్ప్ అవుతుంది. అఫ్కోర్స్ మనకి ఇక్కడ వైట్ కలర్ లైట్ ఒకటి పవర్ బటన్ కింద బ్లింక్ అవుతూ ఉంటుంది, లైట్గా బ్లింక్ అవుతుంది. బట్ సమ్టైమ్స్ నైట్ మనం చూసుకోవడానికి కుదరదు కాబట్టి బట్ ఇప్పుడు ఎట్లా అంటే
ఇంకా ఇంకా ప్రాపర్ జస్టిఫికేషన్ ఇలేను ఈ హెడ్సెట్ ఈ బ్లూటూత్ స్పీకర్ తీసుకున్నందుకు. ఫర్ ఎడిటింగ్, ఫర్ వీడియో అండ్ ఫర్ దిస్ థింగ్. అండ్ నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు బ్లూటూత్ దీనికి ప్రాపర్గా సైంక్ అవ్వట్లేదు కాబట్టి ఐ హ్యావ్ మల్టిపుల్ డివైజెస్. అంటే ఇప్పుడు ప్లే స్టేషన్ ఉంది, ప్లే స్టేషన్కి బ్లూటూత్ సపోర్ట్ ఉండదు, ఉన్నది ఓన్లీ బ్లూటూత్ హెడ్సెట్. సోనీ ప్రిస్క్రైబ్డ్ ఆ బ్లూటూత్ హెడ్సెట్ ఉంటుంది, అది కొనుక్కొనే వాడాలి. అండ్ ఇంకొకటి ఇప్పుడు నార్మల్గా పీసీకి కూడా బ్లూటూత్ అనేది ప్రాపర్గా పనిచేయదు, ఇన్పుట్ ల్యాగ్ వస్తుంది. ఎస్పెషల్లీ దీన్ని కనెక్ట్ చేసినప్పుడు విపరీతంగా స్టటరింగ్ అనేది జరిగింది. సో దెన్ కమ్స్ ఇన్ హ్యాండీ ఇది దిస్ పోర్ట్. ఇక్కడ మనకి ఆక్స్ కేబుల్ ఉంది అండ్ ఇక్కడ మనకి ఒక మెమరీ కార్డ్ అండ్ టైప్ సి ఇది ఉంది. దీని ప్రకారంగా మనము మన ఆడియో ఆక్స్ కేబుల్లో పెట్టుకొని మన పీసీకి కనెక్ట్ చేసుకుంటే వితౌట్ ఎనీ ఇన్పుట్ ల్యాగ్ మనకి వీడియో అనేది ప్రాపర్గా వస్తుంది. అండ్ అంటే వీడియో సౌండ్ కానీ ఏదైనా మనకి ప్రాపర్గా వినిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్లే స్టేషన్ ఉంది, ప్లే స్టేషన్కి కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ప్లే స్టేషన్ కంట్రోలర్కి పెట్టచ్చు, బట్ ప్లే స్టేషన్కి ఉండదు. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే నా దగ్గర ఉన్న ఒక మానిటర్కి ఇన్బిల్ట్ ఆడియో జాక్ ఉంది. సో నేను ఆక్స్ కేబుల్ని ఆడియో జాక్కి కనెక్ట్ చేసి ప్లే స్టేషన్కి అలా కనెక్ట్ చేస్తున్నాను. బట్ అఫ్ కోర్స్ సౌండ్ విషయంలో వచ్చేస్తే మాత్రం జేబిఎల్ లెవెల్లో ఉందా అంటే జేబిఎల్ లెవెల్లో లేదు. బట్ ఒక జేబిఎల్ ఒక 100%లో ఒక 50-70%, 60-70% అనేది ఇది రీచ్ అవ్వగలుగుతుంది. అండ్ నేను ఆల్రెడీ దీని గురించి మ్యూజిక్ ఇదంతా టెస్ట్ చేసిన అండ్ ద వీడియో విల్ బీ హియర్ సూన్. Power on. You've plugged into Nirvana. Bluetooth mode. సింగారి సిన్నదనా నీ ఇంటి దారిల్లోన పోసోడై పాడుకొనా రింగా రింగా బిర్రాన చేరుకొనా నీ ముందు నిల్చుకొనా చెయ్యేసి ఎత్తుకొనా బంగారంగా అతర్లో పూసుకున్నా పౌడర్లో రాసుకున్నా ఊరేగి వస్తా ఉన్నా నీ కోసమే కన్నా ఎటగో తట్టుకున్నా లగమే పెట్టుకున్నా ఇంక పైన ఆగలేనన్నా నువ్వల్లా రాసుకునే చందనమై దిద్దుకునే కుంకుమనై ఉంటానే నీతోనే ఇష్టంగా ఉంచుకోరే ఓరు ముద్దలు పెట్టుకుంటా తేనె ముద్దలు పుచ్చుకుంటా రాత్రి పగలో నా రాణి నువ్వేలే సింగారి సిన్నదనా నీ ఇంటి దారిలోన పసోడై పాడుకోనా రింగా రింగా నీ ముందు నిల్చుకోనా చెయ్యేసి ఎత్తుకోనా బంగారంగా అలల్లే అలల్లే స్వాగుతో కదిలే పొగర్రే నువ్వు ఎవర్రా ఎవర్రా ఎగబడు కదర్రా తమరే కదడు
దైవ ఎరంగట్టుమే சரிதோ எழுதட்டுமே மலைகள் ஒதுங்கட்டுமே உலகம் உணரட்டுமே அரங்கம் அதிரட்டுமே சில்லு பறக்கட்டுமே கரங்கள் வசரட்டுமே கிளம்ப காத்து மட்டும் ஹாட்டுக்கு தான் பிரேக் விட்டும் பாட்டு மட்டும் மாட்டுக்கு வைப்பா ஹைப்பா இப்போ கலபல அடியே வெறுப்புல சிரிக்கிற ஹனியே நானும் பலம்பல இனிமே களத்துல கெலுக்கிற தனியே యాజ్ యూ కుడ్ సీ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే లో వాల్యూమ్స్లో ప్రాపర్గా రాదు సౌండ్ అండ్ సమ్ టైమ్స్ పెట్టుకుంటే ఎక్కువ సౌండ్ వస్తుంది అండ్ మీకు ఇంకా వైబ్రేషన్ ఎంత వస్తుంది ఎంత ఇది అవుతుంది లైక్ ఎంత తంపు చేస్తుంది అన్న దానికి ఐ ఆల్సో పుట్ సమ్ వాటర్ ఆ వాటర్ ప్రకారంగా కూడా ఎంత తంపు జరుగుతుంది ఎంత బీట్ జరుగుతుంది అనేది ఒకటి ఉంది బట్ దిస్ ఈజ్ లైక్ బ్యాస్ అండ్ బేస్ కదా మరి బేస్ లెవెల్లో లేకున్నా ఓకే బ్యాస్ ఈజ్ ఓకే బ్యాస్ అంటే లైక్ ద క్లియర్ ఆడియో బట్ ద మిడ్ హైస్ ఆర్ పర్ఫెక్ట్ హైస్ ఆర్ గుడ్ ద మిడ్స్ ఆర్ ఓకేష్ అండ్ లోస్ కొంచెం ప్రాబ్లం ఉంది కొంచెం ఆ లోస్లో ఏంటంటే సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఇప్పుడు దిస్ నో కన్సిస్టెన్సీ బిట్వీన్ ద సౌండ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అవుట్పుట్తో సౌండ్ పెడతా ఒక వాల్యూమ్తో సౌండ్ పెడతా ఆ సౌండ్ అనేది సమ్టైమ్స్ చాలా తక్కువ అనిపిస్తుంది సమ్టైమ్స్ ఎంత తక్కువ పెట్టినా ఎక్కువ అనిపిస్తుంది అదేంటో నాకు అర్థం కాదు అండ్ దీంట్లో ఇంకొక ఫీచర్ ఏంటంటే ఈవెన్ దో మనం సిస్టమ్కి కనెక్ట్ చేసి సిస్టమ్ హై వాల్యూమ్ పెట్టినా మనకి సరిపోలేదనుకో దెన్ దీంట్లో ఉన్న ఇన్బిల్ట్ ఇది ఉంది ఈ వాల్యూమ్ బటన్ మనం ప్రెస్ చేసినాం అనుకో మన సిస్టమ్ దానికన్నా సౌండ్ ఇంకా ఎక్కువ ఇస్తుంది అండ్ దట్ ఈస్ వెరీ అప్రిషియబుల్ అండ్ నాకు అది చాలా బాగా నచ్చింది సో వాట్ అంటే వై అసలు ఈ వీడియో చేయడానికి రీజన్ అసలు ఇదంతా నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటే ఫర్ పీపుల్ హూ వాంట్ టు బై బ్లూటూత్ స్పీకర్ దట్ టు ఇన్ ఎ వెరీ ఒక 2500 JBL ఒకటి వస్తుంది అండ్ ఇంకొకటి అండ్ దేర్ సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్లూటూత్ హెడ్సెట్స్ అవన్నీ 5000-6000 రేంజ్లో వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు నాకు అంత రేంజ్ పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు బికాజ్ ఆల్ ఐ నీడ్ ఈస్ సౌండ్ అండ్ మ్యూజిక్ ఇప్పుడు ప్లే స్టేషన్లో నేను ఆడితే గేమ్ క్యారెక్టర్ ఆడితే నాకు ఆ సౌండ్స్ తెలియాలి అండ్ ఆల్సో ఇప్పుడు నేను సిస్టంలో ఆడితే ఆ సౌండ్స్ తెలియాలి లేదా మేబీ మొబైల్లో నేను ఎప్పుడైనా నైట్స్ బాగా మ్యూజిక్ వినాలనుకున్నప్పుడు దెన్ దీనికి ఆటోమేటిక్గా నేను కనెక్ట్ అయ్యి స్విచ్ అయిపోవచ్చు అండ్ దీనికి ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఇది ఓన్లీ కెన్ కనెక్ట్ వన్ డివైస్ ఎట్ ఎ టైం ఒకటి డిస్కనెక్ట్ చేస్తేనే ఇంకోటి కనెక్ట్ అవుతుంది లేకపోతే ఇది కనెక్ట్ అవ్వదు అండ్ సో ఏంటంటే ఆ రీజన్కే తీసుకున్నాను నేను బికాజ్ నా దగ్గర ఒకటి ఉంది ద సౌండ్ బార్ ఉంది ఆ సౌండ్ బార్ అమెజాన్ బేసిక్స్లో కొన్నా ఇట్ ఈస్ ఎ గుడ్ సౌండ్ అంటే పర్లేదు బట్ ఏంటంటే దానికి ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఎవ్రీ టైం దానికి ఆక్స్ కేబుల్ కనెక్ట్ చేయడమే కాకుండా ఛార్జింగ్ పోర్ట్ అంటే లైక్ USB-A ని పోర్ట్లో కనెక్ట్ చేసి నేను ఒక ఛార్జింగ్ డాంగిల్తో దాన్ని ఛార్జ్ చేస్తేనే స్పీకర్ పనిచేస్తుంది అండ్ దీనికి అది అవసరం లేదు వన్స్ ఛార్జ్డ్ 10 hours వరకు వస్తుంది బట్ 10 hours అన్నారు కానీ నేను సమ్టైమ్స్ ఐ ఈవెన్ కీప్ ఇట్ ప్లగ్డ్ ఇన్ అంటే దాన్ని ఆన్ చేసి పెట్టేస్తే అది అట్లనే ఉండిపోతుంది అండ్ సమ్టైమ్స్ అది ఆఫ్ కూడా కాదు దీనికి ఆటో స్టాండ్ బై మోడ్ కూడా అంత లేదు బట్ ఆన్ పెడితే ఆనే ఉంటుంది
బట్ కమింగ్ టు ద యాప్, బోట్ది ఒక యాప్ ఉంది దట్ ఈస్ కంప్లీట్లీ అటర్ డిసప్పాయింట్మెంట్. ఆ యాప్తో యూజే లేదు. సో ఎవ్రీథింగ్ కెన్ బి డన్ ఆన్ దిస్ బటన్ మాన్యువల్ థింగ్ ఇఫ్ వీ వాంట్. ఆ యాప్ కూడా లైక్ బోట్ యాప్ కూడా అంత ప్రాపర్గా లేదని నా ఫీలింగ్. కమింగ్ బ్యాక్ టు దిస్, అసలు ఈ బిల్డ్ క్వాలిటీ ఎట్లుంది, ఇది ఎట్లుందంటే ద బిల్డ్ క్వాలిటీ ఈజ్ లిటిల్ కంప్లీట్లీ ప్లాస్టిక్ అండ్ కొంచెం హెవీ యాడెడ్ వెయిట్ ఉంది. లైక్ సమ్టైమ్స్ నాకు దీన్ని పట్టుకొని ఐ గాట్ యూస్ టు ఇట్ కాబట్టి నాకు ఈ వెయిట్ తెలియట్లేదు. బట్ వచ్చిన ఫస్ట్ 1-2 డేస్లో మాత్రం దీన్ని చాలా హెవీ అనిపించింది. లైక్ బాబో ఇంత బరువు ఉంది ఏంట్రా అని. లైక్ అన్బాక్స్ చేసేటప్పుడు కూడా, ఆ బాక్స్లోకి వెళ్ళి తీసేటప్పుడు కూడా ఇది చాలా హెవీ అనిపించింది. లైక్ ఇఫ్ యూ యునో కన్సిడర్ పోర్టబిలిటీ అన్నప్పుడు యూ కెన్ ఆల్సో గెట్ బెటర్, తక్కువ రేటుది బోట్వి కూడా దొరుకుతాయి. అండ్ ఆఫ్ కోర్స్ 900 నుంచి 800 నుంచి స్టార్ట్ అవుతాయి. బట్ అవి పర్లేదు. బట్ వాట్ ఐ వాంట్ ఈజ్, నేను ChatGPTని అడిగి చాలా ఇది చేసుకున్న తర్వాత ఐ బాట్ ఎ మోడల్ కాల్డ్ స్టోన్ 350 Pro. సో ఇది బోట్లో 1700 రూపీస్లో ద బెస్ట్ హెడ్సెట్ దట్ మనీ కుడ్ బై. నేను చాలా చూశాను, ChatGPTని అడిగి మరి ఈ డెసిషన్ తీసుకున్నాను. లైక్ గెటింగ్ దిస్ బ్లూటూత్ స్పీకర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఛార్జ్ చేసేటప్పుడు మాత్రం టైప్ సితో ఛార్జ్ చేస్తున్నా. బట్ ఇట్ టేక్స్ సమ్టైమ్స్ ఇట్లా పెట్టేసి వదిలేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే దీన్ని ఛార్జ్ చేస్తూ వాడచ్చు, బట్ నేను ఇంకా వాడలేదు. ఐ డెంట్ ట్రై దట్ బికాజ్ మంచిది కాదు అన్నారు. అండ్ దీనికి ఒక శాండిస్క్ అంటే లైక్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఒకటి ఉంది. బట్ ఇట్స్ ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ద ఎబిలిటీ టు పాజ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిస్టంలో పనిచేయనప్పుడు దీనికి ఇక్కడ ఒక పాజ్ బటన్ ఇచ్చిండు, అది కూడా పర్ఫెక్ట్ ఉంది. సో లైక్ కొన్నా, అంత బాగుంది. ద సౌండ్ ఇస్ నైస్, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. ద బ్యాటరీ లైఫ్ ఇస్ 10 hours అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ గుడ్. దాని తర్వాత అసలు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు చాలామందికి దే స్ట్రగుల్. ఒక జెబ్రానిక్సో, బోటో, పోట్రానిక్సో, లేకపోతే ఫిలిప్సో, ఆర్ఎల్స్ జేబిఎలో, లేకపోతే యాంకరో, ఇట్లాంటి డిఫరెంట్ సౌండ్ ఆల్టర్నేటివ్స్ వచ్చినాయి. అండ్ ట్రిబెట్, ఇట్లాంటివి రకరకాల డిఫరెంట్ సౌండ్ ఆల్టర్నేటివ్స్ వచ్చినాయి. కానీ ఇందులో ఇప్పుడు ఒక బ్లూటూత్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ చేసుకోవాలి, మనకు ఒక బ్లూటూత్ స్పీకర్ కావాలి. ఇప్పుడు మనకు ఒక బ్లూటూత్ స్పీకర్ కావాలి, అది కూడా తక్కువ రేట్లో కావాలి. 1000 రూపీస్ 1500 రూపీస్ 2000 రూపీస్లో మనకు ఒక స్పీకర్ కావాలి. అండ్ ఇప్పుడు మనకు ఒక స్పీకర్ క్విక్గా కావాలనుకున్నప్పుడు ఎట్లా, పార్టీ పూపర్స్కి అలాంటి వాళ్ళ కోసం ఈ హెడ్సెట్ వస్తుంది, ఈ బ్లూటూత్ స్పీకర్ వస్తుంది. సో నేను అలా అనుకొని తీసుకున్నా. ఇట్స్ లైక్ కొనుక్కొని పార్టీ చేసుకోనికి ఒకటి, అండ్ ఇంకోటి ప్లే స్టేషన్ కనెక్ట్ చేసుకొని ఆడుకోవడానికి ఒకటి ఇది. సో ప్లే స్టేషన్ కనెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ద సౌండ్ అనేది, ఇమర్సివ్నెస్ అనేది చాలా బాగుంది. ద సౌండ్ హైస్ మాత్రం, షూటింగ్, ద క్లారిటీ, ఎవరైనా చచ్చిపోయినా లేకపోతే లైక్ నైఫ్ సౌండ్స్ ఇవన్నీ మంచిగా వస్తున్నాయి. అండ్ బీజిఎమ్స్ అనేవి మాత్రం చాలా చాలా సూపర్ వస్తున్నాయి. బట్ మనం అదే హై క్లారిటీని మనం ఒక వాల్యూమ్ని స్పైకప్ చేస్తున్నప్పుడే వస్తుంది. అదే మనం దాన్ని స్పైక్ డౌన్ చేస్తే రావట్లేదు. సో ఇన్ లోస్ ఇట్స్ బిట్ హార్డ్ టు రికమెండ్. అప్పుడు మనం ఏదైనా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ బడ్స్ పెట్టుకొని వినాలి తప్పితే. లైక్ ఫర్ హై సౌండ్స్ ఇస్ ఓకే. బట్ ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పార్టీ ఉంది, పెద్ద ప్లేసెస్లో ఇది రావాలంటే కష్టం. అండ్ ఆల్సో ఈ బోట్ వెబ్సైట్ ఏం సజెస్ట్ చేసిందంటే దీన్ని ఇంకొక స్పీకర్ని కొనుక్కొని రెండింటిని పేరప్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ సబ్ వూఫర్ స్పీకర్స్ లాగా కూడా వాడచ్చని అన్నారు. ఐ డోంట్ నో హౌ మచ్ అది ఎంతవరకు ఉంటుంది ఏంటి అని. బట్ ఐ డెంట్ ట్రై బికాజ్ నాకు ఒక స్పీకర్ ఈజ్ ఎనఫ్. వన్ స్పీకర్ వెన్ ఎవర్ ఐ గో అవుట్. అండ్ ఫర్ పీపుల్ హూ ఆర్ సర్చింగ్ ఫర్ పోర్టబిలిటీ ఇది బెస్టే. కొద్ది రోజులు వాడండి, దెన్ యూ విల్ గెట్ యూస్ టు దిస్ వెయిట్. లేదు అనుకుంటే బోట్లో స్టోన్ 950 ఇంకే ఒకటి వచ్చింది, చిన్నగా ఉంది. దట్స్ కంప్లీట్లీ లైట్, పోర్టబుల్ అండ్ ఓకే. అండ్ ఆల్సో మీరు బ్యాటరీ లైఫ్ చూసుకోండి, ఫీచర్స్ చూసుకోండి. సో యూట్యూబ్లో చాలామంది రివ్యూస్ చేస్తుంటారు. మీకు ఈ రివ్యూస్ చూడాలని ఇష్టం లేనప్పుడు యూ కెన్ లింక్ అది సెలెక్ట్ చేసుకొని ChatGPT పేస్ చేసి అడగచ్చు. మీకు అలా కూడా ప్రాబ్లమ్ సార్ట్ అయిపోతుంది. అండ్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ బాట్ ఏ బ్లూటూత్ స్పీకర్. అందుకని నేను దిస్ ఈజ్ మై హానెస్ట్ రివ్యూ అండ్ ఎక్స్పీరియన్స్.
సో దీన్ని దీన్ని కొనుక్కోమంటావారా ఏమంటావారా అంటే I say blindly go for this device because this is the best Bluetooth speaker that money could buy. 1700 rupees. అంటే మేబీ మీరు అమెజాన్ ఆఫర్ లేకపోతే మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఆఫర్ వచ్చినప్పుడు గ్రాప్ చేయండి, మేబీ 1500 1300 రావచ్చు. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ స్పీకర్ దట్ మనీ కుడ్ ఎవర్ బై అండ్ ఐఎమ్ యూజింగ్ దిస్ స్పీకర్ డైలీ. అంటే ఇప్పుడు కనెక్ట్ చేసి పెట్టేస్తున్నా, సిస్టమ్కి యూజ్ చేస్తున్నా. కానీ దీనికి ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే దీనికి ఆటో స్టాండ్ బై ఆఫ్ లేదు. లైక్ ఎక్కువసేపు వాడితే ఆఫ్ అయిపోవడం అది లేదు, మనం మాన్యువల్గా ఆఫ్ చేయాలి. సో అది కొంచెం ఒక డ్రాబ్యాక్ అంతే. దానివల్ల బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ అనేది చాలా జరగచ్చు. యూ నీడ్ టు కీప్ దాట్ ఇన్ మైండ్. అండ్ కమింగ్ టు దిస్, ఇది మనకి JBL స్టైల్లో ఇచ్చిండు. అఫ్ కోర్స్ ఇంతకుముందు నేను టెస్ట్లో చూసినట్టుగా ఇట్స్ జస్ట్ ఓకే. సో దీని మీద డస్ట్ పడింది, వాటర్ ఇంతకుముందు పడింది. ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్. బట్ లెట్ సి లాంగ్ రన్ తర్వాత నేను ఒక వీడియో చేస్తా. నేను కొని ఇప్పుడు 1 year కూడా కాలేదు, చూద్దాం ఎలా ఉంటుంది, హౌ దిస్ స్పీకర్ హోల్డ్స్ అప్. బట్ ఇఫ్ యూ ఆర్ సర్చింగ్ ఫర్ ఎ పార్టీ బిగ్ స్పీకర్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్, మేబీ యూ కెన్ గో విత్ మార్షల్, డబ్బులు బాగుంటాయి. అండ్ మేబీ యూ కెన్ గో విత్ JBL. పోట్రానిక్స్ ఇంకొకది కూడా జెబ్రానిక్స్లో కూడా పర్లేదు అని అంటున్నారు ఈ మధ్యలో. దట్ ఈస్ ఆల్సో గుడ్. సో ఇవి మీరు ఈ ఆల్టర్నేటివ్స్కి వెళ్ళండి. లేదనుకుంటే యూ వాంట్ పోర్టబిలిటీ, గెట్ అ స్టోన్ 950. లేదు ఐ వాంట్ అ బిగ్ సౌండ్, ఇమ్మర్సివ్ సౌండ్ అండ్ ఐ నీడ్ టు, అది కొంచెం ఎక్కువ స్టాండ్ బై రావాలి, ఎక్కువ రోజులు రావాలన్నప్పుడు గెట్ దిస్ స్టోన్ 350 Pro. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ బ్లూటూత్ స్పీకర్ దట్ ఐ ఎవర్ బాట్. అండ్ దట్స్ ఇట్ ఆల్ గైస్. మీకు ఇంకేమైనా ఈ వీడియోలో లైక్ ఇంకా మీకు ఈ రివ్యూలో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఇంకేమైనా కంపారిజన్స్ కావాలన్నా కమెంట్ సెక్షన్ మీకు ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. యూ కెన్ గో కమెంట్ ఇట్ అండ్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ఆస్క్. మీకు కావాలంటే నేను ఆన్సర్ ఇస్తా అండ్ నన్ను అడగండి. బికాస్ మీరు అనుకోకుండా ఏదైనా కొని రిగ్రెట్ అవ్వడం కన్నా నేనేమంటా అంటే దిస్ ఈజ్ మై హానెస్ట్ రివ్యూ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ హ్యావెంట్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్. నేను సడన్గా చూసి పిక్ చేసిన తప్పితే. అండ్ దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ దిస్ ఛానల్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ పర్పస్ ఓన్లీ. నో స్పెక్స్, నథింగ్. నా ఎక్స్పీరియన్స్, నేను ఎందుకు కొన్నా ఈ డివైస్ అనేది మాత్రమే రివ్యూ చేస్తా. అండ్ దిస్ ఈజ్ మై పర్సనల్ టేస్ట్. మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అండ్ ఇది నాకు నచ్చిందని చెప్తున్నా. మేబీ ఐ థింక్ మీకు కూడా నచ్చచ్చు, నచ్చకపోతే. అందుకే నేను ఏమంటా అంటే నేను బ్లింకిట్లో కొన్నా కాబట్టి నాకు రిటర్న్ ఇచ్చే ఆప్షన్ ఉండదు. మీరు అమెజాన్లో కొనండి, మీకు నచ్చితే ఉంచుకోండి, లేకపోతే మీరు రిటర్న్ ఇచ్చేసేయండి. అండ్ మీకు ఇంకేమైనా ఓకే, దట్స్ ఇట్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ మీకు ఇంకేమైనా కావాలి ఏమైనా అడుగుంటే మీకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అడగండి. ఐ ఆల్వేస్ రెస్పాండ్. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. అండ్ విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Take care. This is Shreyas from Superbox signing off. Goodbye.